హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి కూడా ప్రారంభమవుతున్నాయి. అయితే వెంకటపాలెంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి రావడం జరిగింది. దీంతోపాటు చూసుకున్నట్లయితే ఈరోజు మొదటి రోజు అసెంబ్లీకి హాజరు కావాలని వైసీపీ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకైతే హాజరయ్యారు. అయితే అసెంబ్లీ సమావేశాలకి హాజరైన తర్వాత గవర్నర్ ప్రసంగం ప్రారంభమైనప్పటి నుంచి కూడా వైసీపీ నేతలు అసెంబ్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలుపుతూనే వచ్చేవారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. దీంతో పాటు మెడికల్ కాలేజీ పీపీపీ విధానం కూడా రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున అసెంబ్లీలో అయితే వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీని తర్వాత ఎవరైతే గవర్నర్ ఉన్నారో గవర్నర్ మాత్రం తన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కాసేపటి తర్వాత వైసీపీ నేతలంతా కూడా బాయ్కట్ చేసి అసెంబ్లీ సమావేశాలని వాళ్ళు బయటకైతే రావడం జరిగింది. అయితే గవర్నర్ ప్రసంగం తర్వాత ఈరోజు ఉభయ సభలు కూడా వాయిదా పడతాయి. అయితే తర్వాత బీఎస్సీ సమావేశం అనేది నిర్వహించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలు అజెండాగా పెట్టుకోవాలి, ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, దీనిపైన అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకరోజు అసెంబ్లీకి అయితే హాజరు కావాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లుగానే వాళ్ళు రావడం, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం, తర్వాత వాళ్ళు బాయ్కాట్ చేసి బయటికి రావడం అనేది ఈరోజు అసెంబ్లీలో జరిగింది. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీ, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.